స్వాగతం. ప్రతిపక్షాల అసత్య ప్రచారాలపై ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఫైర్. ప్రజల కోసం పని చేస్తుంటే బురద జల్లుతారా? ఏడాదిలో కందుకూరు నియోజకవర్గంలో వేగమైన అభివృద్ధి, పారిశ్రామిక ప్రగతి వైపే కూటమి ప్రభుత్వ పయనం. కందుకూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చల్లని చూపుతో బీపీసీఎల్, ఇండోసోల్ కంపెనీలు ఏర్పాటు కాబోతున్నాయి. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు వస్తాయని ప్రజలంతా హ్యాపీగా ఉన్నారు. అది సహించలేని వైసీపీ నేతలు లేనిపోని అసత్య ప్రచారాలతో ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారని తెలిపారు. అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇకనైనా వారి తీరు మార్చుకోవాలి. ఒరు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి, లేకుంటే చట్టం తన పని తాను చేసుకుపోతుంది అంటూ ఎమ్మెల్యే తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. ప్రముఖ కంపెనీలైన బీపీసీఎల్, ఇండోసోల్తో పాటు మరికొన్ని కంపెనీల ఏర్పాటుతో వేల మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. నియోజకవర్గం నుంచి దాదాపు 30,000 మంది వలసలు వెళ్తున్నారని, వారందరికీ ఇక్కడే ఉపాధి దొరికేలా పారిశ్రామికంగా అడుగులు వేస్తున్నామని నాగేశ్వరరావు తెలిపారు. కరేడు భూసేకరణ విషయంలో రైతుల ఆవేదనను అధికారులతో కలిసి తాను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లారని నాగేశ్వరరావు చెప్పారు. కేవలం 4,500 ఎకరాలు మాత్రమే సేకరించేందుకు ముఖ్యమంత్రి అంగీకరించారని స్పష్టం చేశారు. కానీ వైసీపీ నేతలు ఆ గ్రామాలలో వెళ్లి అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు. సోషల్ మీడియాలో పదే అసత్య ప్రచారాలు చేస్తూ తమ ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే తూమాటి మాధవరావును ఉద్దేశించి నాగేశ్వరరావు ఘాటుగా మాట్లాడారు. రాజకీయ నాయకుడిగా విలువలు కాపాడుకోవాలి తప్ప ఇలాంటి నీచ రాజకీయాలు చేయొద్దని హెచ్చరించారు. త్వరలో జరగబోయే కందుకూరు మున్సిపాలిటీ ఎన్నికలు 2029లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో కూడా ప్రజలు తమ వైపే ఉంటారని ఎమ్మెల్యే నాగేశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు దామ మల్లేశ్వరరావు, కందుకూరు మండల పార్టీ అధ్యక్షులు బుస్సారెడ్డి, కృష్ణారెడ్డి, లింగసముద్రం మండల పార్టీ అధ్యక్షులు పూరిమెట్ల గురునాథం, గుడ్లూరు మండల పార్టీ అధ్యక్షులు జనిగర్ల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఈ ప్రాంతంలో కందుకూరు నియోజకవర్గాన్ని లోకేష్ బాబు యువగలం పాదయాత్రలో పులేటూరుపాలెం బహిరంగ సభలో ఆ రోజు ఒక వాగ్దానం కూడా చేయడం జరిగింది. మీరు అందరూ కూడా చూసి ఉంటారని నేను అనుకుంటున్నా. ఈ వెనకబడి ప్రకాశం జిల్లాని పారిశ్రామికంగా అభివృద్ధి చేసే దాంట్లో మా ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ జిల్లాని ప్రత్యేకంగా డెవలప్ చేస్తానని చెప్పి ఆ రోజు కమిట్మెంట్తో చెప్పడం జరిగింది. దానిలో భాగంగా మన ప్రాంతానికి ఈరోజు బీపీసీఎల్ కానీ, అలాగే ఇండోసోల్ కానీ, రామపట్నం పోర్టు ఆధారితంగా పరిశ్రమలు రావడం సంతోషకర విషయం. దీన్ని అనేక విధాలుగా రెచ్చగొట్టే విధంగా ప్రతిపక్ష పార్టీలు అనేక మలుపు దిక్కుతూ ఉన్నారు. వీళ్ళందరికీ నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఈ రాష్ట్రంలో పారిశ్రామిక విధానాన్ని ఒక పాలసీ తీసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు విచ్ఛిన్నమైన ఈ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా ముందుకు తీసుకొని పోతేనే భావితరాలు బాగుంటాయి. అలాగే ఎంప్లాయ్మెంట్ ఇప్పుడు ఈ నియోజకవర్గంలో 30,000 మంది బెంగళూరులో కానీ, హైదరాబాద్లో కానీ, చెన్నై పోయి బేదారి పనులు చేసుకునే పరిస్థితి మనందరూ కూడా తెలుసు. ఏదో పండగలకు, సంక్రాంతితో లేకపోతే తొలేకాశతో ఊరు చూసుకునే పరిస్థితి, తల్లిదండ్రులను చూసుకునే పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ నియోజకవర్గంలో పారిశ్రామికంగా ముందుకు పోతే అందరూ కూడా వాళ్ళ కుటుంబాలు బాగుంటాయి, అలాగే వాళ్ళ జీవన విధానం కూడా మారుతుందని చెప్పి ఆలోచనతో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఈరోజు ఇండోసోల్ ల్యాండ్ రావులు, చేవులు ఆ రోజు ప్రభుత్వం 2022లో జీవో ఇచ్చి వాళ్ళకి కనీసం ఒక 100 ఎకరాలు కూడా పొజిషన్ కూడా ఇవ్వకుండా ఈరోజు వాళ్ళ మీద ఏదో సానుభూతి ఉన్నట్లు, వేరేలాగా కాకుండా ప్రభుత్వాలు ఏదైనా కానీ పారిశ్రామికవేత్తలని గౌరవంగా చూడాలని ముఖ్యమంత్రి గారు అనేక అపోహలున్నా కూడా దాన్ని కూడా పక్కన పెట్టి ఈ రాష్ట్రం బాగుపడాలని చెప్పి అన్ని కంపెనీలు కూడా ఏవైతే లాస్ట్ గవర్నమెంట్ లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చిన కంపెనీలన్నింటినీ కూడా ముందుకు తీసుకుని పోయే కార్యక్రమంలో భాగంగా వాళ్ళు మన ప్రాంతానికి బీపీసీఎల్ పరిశ్రమ వస్తే ఇది పెద్ద పరిశ్రమ అని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి కరేడు ప్రాంతాన్ని వాళ్ళని మార్చుకోమంటే కంపెనీ సోదరులు కూడా ఒక మంచి ఆలోచనతో దాంట్లో పోయి ఆ కరేడు ప్రాంతాన్ని ఎన్నుకోవడం కూడా జరిగింది. ఆ రోజు పిఎన్ ఇచ్చిన తర్వాత అనేక సమస్యలు ఉన్నాయని చెప్పి కలెక్టర్ గారు, అలాగే మేము కంపెనీ ప్రతినిధులు సీఎం గారికి కూడా చెప్పడం జరిగింది. ఆయన కూడా మంచి మనసుతో
ఆ ప్రాంతంలో 4,800 ఎకరాలు తీసుకోమని చెప్పి చెప్పడం, ఆ తర్వాత గౌరవ కలెక్టర్ గారు ప్రెస్కి ఇవ్వడం, ఇవన్నీ జరిగిన తర్వాత కూడా ఇంకా జనాలని మాయమాటలు చెప్పి ఇంకా జనాలను రెచ్చగొట్టే ఆలోచనతో ఈ ప్రతిపక్ష పార్టీలు ముందుకు పోతా ఉన్నాయి. అంటే నేను ప్రతిపక్ష పార్టీ సోదరులను కూడా చెబుతా ఉన్నా, మీరు కూడా వాస్తవాలు చెప్పండి. దాంట్లో ఎంత పొలం తీసుకున్నారు, ఏ విలేజ్ ఆర్ఎన్ఆర్ కాలనీకి తీసుకుంటున్నారు అనేది కూడా చెప్పి ఆ తర్వాత వాళ్ళకి న్యాయమైన కోరికలు ఏవైతే ఉంటాయో ఆర్ఎన్ఆర్ కాలనీలో మౌలిక వస్తువులు కానీ ఏవైతే వాళ్ళ జీవనోపాధి కోల్పోతే వాళ్ళకి రేపు ఆ కంపెనీలో ఏ విధంగా వాళ్ళని బాగు చేయాలి, వాళ్ళ కుటుంబాలను బాగు చేయాలి అనే దాని విషయంలో కానీ ఈరోజు రైతులకు ఇచ్చే ప్రైస్ లో ఏదైనా వ్యత్యాసాలు ఉన్నా వాళ్ళకి మంచి కాంపెన్సేషన్ ఇచ్చే దాంట్లో కలిసి వస్తే మీతో మేము కూడా కలిసి రైతులందరూ కూడా మన ప్రాంత రైతులకి న్యాయం చేసే దాంట్లో మేము ముందుంటామని చెప్పి దీనికి సహకరించాలి. కానీ నిద్రలు వేస్తే ఏదో ఒక అపోహలకు గురి చేసి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసే కార్యక్రమాలు మానుకోవాలని చెప్పి, అదేవిధంగా మీరందరూ కూడా గమనించారు, గత 4 రోజుల్లో సోషల్ మీడియాలో ఏవైతే మారకొండ ప్రాంతంలో ఖనిజ సంపద ఉందని చెప్పి ఈ ప్రభుత్వం ఆ ఖనిజ సంపదను కూడా ఈ ప్రాంతంలో ఏ పొలాలు లేకుండా చేస్తుందని చెప్పి అనేక అబద్ధాలు చెప్పడం మీరు అందరూ కూడా చూస్తా ఉన్నారు. ఇవన్నిటికీ మీరు వాస్తవాలు తెలుసుకొని 2022లో హెచ్పిసి కమిటీ ఒక హైపవర్ కమిటీని గత ప్రభుత్వంలోనే ఏర్పాటు చేసి 2023లో 1,50,00,000 జేఎస్డబ్ల్యూ వాళ్ళకి అక్కడ ఏవైతే ఖనిజ సంపద ఉందనేది వెలుగు తీసేదానికి శాంపిల్స్, అంటే వాళ్ళు కొంత ఫారెస్ట్ ల్యాండ్ ఉంది, కొంత గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. 2023లోనే 11,947 స్క్వేర్ మీటర్స్ ల్యాండ్ లో వాళ్ళకి పనులు చేసుకోమని చెప్పి 2023లో గత ప్రభుత్వంలో ఈ రోజు ఒక ఆయన ఎమ్మెల్సీ ఒక ఆయన ఉన్నాడు, ఈ రోజు ఇక్కడ ఇన్ఛార్జ్ ఉన్నాడు. ఆయన ప్రాంతం కూడా ఆ రోజు ఏదైతే శాసనసభ్యుడిగా ఉన్నాడో లక్ష్మక్కపల్లి అనే విలేజ్ ఉంది, అది కూడా ఆయన ప్రాంతంలోకి వస్తుంది. ఇక్కడ ఆ రోజు స్థానిక శాసనసభ్యులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఉండి కూడా ఈ జీవోల్ని ఎందుకు ఆపలేకపోయారో కందుకూరు ప్రజలకు చెప్పాలి. ఈ రోజు ఏదో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో జీవోలు ఇచ్చారు, మాకు అలా జీవోలు ఎక్కడ ఉన్నాయో తెలియదు, జీవోలు తెలియకుండా మారి ఇంకా వారి గురించి మాట్లాడడం కూడా నాకు సిగ్గుగా అనిపిస్తా ఉంది. ఆయన పెద్ద కార్పొరేట్ ఆఫీసు కందుకూరులో పెడితే ఆ ఆఫీసును ధ్వంసం చేశారని చెప్పి రాజకీయ కుట్రలు అంట. ఏం కుట్రలో మాకైతే కుట్రలు చేత కాదు, మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడమని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక కూడా చేస్తా ఉన్నా. ఎందుకు అనుకున్నామంటే అందరం ఒక చోట ఉన్నాం, ఒకరి గురించి ఒకరు గౌరవంగా మాట్లాడేది నేర్చుకుంటే పద్ధతిగా ఉంటుంది. పద్ధతి దాటి ప్రవర్తిస్తే చట్టాలు ఉంటాయి, దానిపైన చేస్తుందని చెప్పి గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళందరికీ తెలియజేస్తా ఉన్నా. ఏదైనా ఒకటి విషయం వచ్చినప్పుడు దాని పూర్వపరాలు తెలుసుకొని దాంట్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సిండికేట్ రాజకీయాలు, ఏ సిండికేట్ రాజకీయాలు, ఊరికేదో పెన్ను పేపర్ ఉందని చెప్పి ఒక ఫోన్ ఉందని చెప్పి దాంట్లో మెసేజ్లు పెట్టడం కాదు. పద్ధతులు నేర్చుకొని పోతే ప్రజలు కూడా గౌరవిస్తారు. ఆ గౌరవాన్ని కాపాడుకోకపోతే ప్రజలే తిరగబడి ఇంటికి పంపించే రోజులు వస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పార్టీలు మారి ఇంకా వారి గురించి మాట్లాడడం కూడా నాకు సిగ్గుగా అనిపిస్తా ఉంది. ఆయన పెద్ద కార్పొరేట్ ఆఫీసు కందుకూరులో పెడితే ఆ ఆఫీసును ధ్వంసం చేశారని చెప్పి రాజకీయ కుట్రలు అంట. ఏం కుట్రలో మాకైతే కుట్రలు చేత కాదు, మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడమని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక కూడా చేస్తా ఉన్నా. ఎందుకు అనుకున్నామంటే అందరం ఒక చోట ఉన్నాం, ఒకరి గురించి ఒకరు గౌరవంగా మాట్లాడేది నేర్చుకుంటే పద్ధతిగా ఉంటుంది. పద్ధతి దాటి ప్రవర్తిస్తే చట్టాలు ఉంటాయి, దానిపైన చేస్తుందని చెప్పి గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళందరికీ తెలియజేస్తా ఉన్నా. ఏదైనా ఒకటి విషయం వచ్చినప్పుడు దాని పూర్వపరాలు తెలుసుకొని దాంట్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సిండికేట్ రాజకీయాలు, ఏ సిండికేట్ రాజకీయాలు, ఊరికేదో పెన్ను పేపర్ ఉందని చెప్పి ఒక ఫోన్ ఉందని చెప్పి దాంట్లో మెసేజ్లు పెట్టడం కాదు. పద్ధతులు నేర్చుకొని పోతే ప్రజలు కూడా గౌరవిస్తారు. ఆ గౌరవాన్ని కాపాడుకోకపోతే ప్రజలే తిరగబడి ఇంటికి పంపించే రోజులు వస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరూ కూడా ఏదైతే ఈ వాస్తవాలన్నీ కూడా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత పత్రికా సోదరులు కూడా ఉందని చెప్పి, అలాగే ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సోదరులు కూడా నేను చెబుతా ఉన్నా. ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం 24 గంటలు మేము కష్టపడతా ఉన్నాం. ఈ నియోజకవర్గాన్ని మీరు అందరూ కూడా చూశారు. గత 40 సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గ అభివృద్ధి ఏం జరిగిందో, ఈ సంవత్సర కాలంలో మా ఆలోచన విధానం ఏముందో కందుకూరు నియోజకవర్గ ప్రజలు అన్ని చూస్తా ఉన్నారు. రేపు 2029లో చాలా మంది చెబుతా ఉన్నారు 2029 అని బ్రహ్మాండమైన తీర్పు ఇవ్వడానికి కందుకూరు ప్రజలు రెడీగా ఉన్నారు. రేపు మున్సిపల్ ఎలక్షన్లు కూడా రాబోతా ఉన్నాయి. ప్రజలు తీర్పు ఏ విధంగా ఉండదో గమనించాలని చెప్పి నాయకులు కూడా చెప్తా ఉన్నా. ఏదో ఒకటి మాట్లాడి
ఒక గౌరవప్రదంగా పోతే గౌరవాలు ఉంటాయి, లేకపోతే ఆ ప్రజలే మనం చూస్తే పక్కకు పోయే రోజులు వస్తాయని చెప్పి ఇది గ్రహించాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాను, సెలవు తీసుకుంటాను. ఒకసారి మీకు